అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాండ్రది డైలీ డైరీస్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసామన్నది మన వీడియోలో అయితే చూసేయండి. ఈరోజు మార్నింగే పార్క్ అయితే వచ్చాము వాకింగ్కి. చూసారు కదా, పార్క్లో అయితే పిల్లలు కూడా ఎవరు లేరు. సో ఇంకా మేము వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాము. ఈరోజు అయితే మేము ఇలా జ్యూస్ అయితే చేసుకున్నాము. ఆరెంజెస్, పొమోగ్రానైట్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని పసుపు కూడా వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అలానే కరివేపాకు ఇవన్నీ వేసుకొని అందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని చూసారు కదా, స్ట్రైనర్తో అయితే ఇలా వడగట్టుకున్నాము. ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. మార్నింగ్ ఈ జ్యూస్ అయితే తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇలాగా దోశ అయితే వేసుకున్నాము. దోశ ఎప్పుడు రొటీన్గా ఒకలాగే వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా దోశ పిండి దాని మీద ఎగ్ వేసుకొని పాలకూర ఉంటుంది కదా, ఆ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలానే పాలకూర కూడా మంచిది కాబట్టి, ఐరన్ అది ఉంటుంది కాబట్టి, సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకుంటే ఈ దోశ అయితే నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే దోసకాయ పచ్చడి అయితే చేసుకున్నాము. దోసకాయ రోటి పచ్చడి అనమాట. ఈ ఫస్ట్ వేరుశనగగుళ్ళు వేపుకున్నాము. వేరుశనగగుళ్ళు వేగిన తర్వాత అందులోనే నువ్వులు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పక్కకు అయితే తీసుకోవాలి. అందులో కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ లోపు దోసకాయ తొక్క అయితే తీసుకున్నాము. అందులోనే తర్వాత కళాయిలో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, ఈ లోపు దోసకాయను అయితే మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. దోసకాయలకి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ కే, సి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీని కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది దోసకాయ. నెక్స్ట్ ఇంకా మనం రోటి పచ్చడి అన్నాం కాబట్టి మనం ఇంకా రోట్లోనే కదా దంచాలి. సో ఇంకైతే ఇగో చూసారు కదా, అమ్మ అయితే వేరుశనగగుళ్ళు నువ్వులు అయితే కలిపి ఇగో చూడండి ఇలా పౌడర్లా అయితే చేస్తుంది. ఇంకా ఇదైతే బాగా పౌడర్లా చేసుకొని ఇంకా పక్కకు అయితే తీసేసుకున్నాం అనమాట. అది తీసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు, వెల్లుల్లిపాయలు, చింతపండు, అలానే పచ్చిమిర్చి అవి ఇంక ఇవి కూడా కొంచెం ఉప్పు వేసుకొని కల్లుప్పు ఇలా దంచేసుకోవాలి పౌడర్ లాగా. ఇలాగా మనం మిక్సీలో వేసిన ఇలా పచ్చళ్ళు అంత టేస్ట్ అనిపించవు. రోట్లో దంచిన పచ్చడి ఎందుకో చాలా టేస్ట్గా అండ్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే రోటి పచ్చడికి సపరేట్ ఫ్యాన్ పేజ్ అయితే ఉంది. మా డాడీకి అయితే ఇంకా చాలా ఇష్టం, మా అందరికీ కూడా. ఇంకా అమ్మ అయితే చూసారు కదా, అదైతే పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలా దోసకాయలు కూడా వేసుకొని ఇలాగా మంచిగా అయితే దంచేసింది. ఇలా దోసకాయ పచ్చడి రోట్లో దంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఏ పచ్చడి అయినా సరే రోట్లో దంచితే అదొక టేస్ట్ వస్తుంది. అందులోనే ఇంకా ఈ వేరుశనగలు నువ్వులు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మనం అందులో వేసి కలిపేసుకొని ఇంకా తింటే అసలు చూసారు కదా, చూస్తుంటేనే రోటి పచ్చడి చాలా బాగుంది కదా. ఇంకా అమ్మ అయితే టేస్ట్ చూసారు, టేస్ట్ అయితే తర్వాత నేను కూడా చూసాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రోట్లో దంచాలంటే కొంచెం కష్టమే, కానీ కొంచెం కష్టపడితే చాలు. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత మేమైతే కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాము. చూసారు కదా, ఇంకా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్దామని చెప్పి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ ఈవినింగ్ కూల్ క్లైమేట్లో మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఆ డీమార్ట్ పక్కనే జూడియో కూడా ఉంటుంది. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఇలాగా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా డ్రెస్సెస్ అవి చూశారు. ఇంకా జూడియోలో మొత్తం చూసిన తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇలా డీమార్ట్లో బాటిల్స్ అవి తీసుకున్నాము, ఇంకా బెడ్షీట్స్ అవి అని చెప్పి చూసాము. ఇంకా డీమార్ట్లో మాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇంకా బిల్లింగ్ అయితే చేసుకున్న తర్వాత డీమార్ట్ పక్కనే ఫుడ్ స్ట్రీట్లో చిన్నది ఉంటుంది. అక్కడైతే డీడీ హౌస్ అని చాలామందికి కాకినాడలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇంకా అక్కడైతే ఈ చాక్లెట్స్ సంబంధించినవి చాలా బాగుంటాయి, బాగా చేస్తారని నేను రీల్స్లో చూసాను ఇన్స్టాగ్రామ్లో. ఇంకా ఎలానో వచ్చాం కదా టేస్ట్ చూద్దామని చెప్పి అనుకున్నాము. చూసారు కదా, రష్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మేమైతే ట్రిపుల్ చాక్లెట్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది.
తర్వాత నైట్ అయితే మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాము. అదైతే ఫుల్‌గా తీయలేదు చూసారు కదా! ఇదైతే మా డైలీ వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమైతే ఇలాగా ఈరోజైతే కంప్లీట్ చేశాము. సబ్స్క్రైబ్ టు రమణ్ రావుతి డైలీ డైరీస్.